నుంచి జగదీష్ రెడ్డి మాట్లాడారు. ఫస్ట్ జగదీష్ రెడ్డి ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం మనం. నిన్న కాంగ్రెస్ పార్టీ పవన్ ఇద్దరు కలిసి ప్రజా సమస్యల్ని పక్కదారి పట్టించే పద్ధతుల్లో తెలంగాణ ప్రజల్ని మోసం చేయడం కొరకు ఆడుతున్న డ్రామాలు తప్ప ఇంకోటి కనబడతలేవు మాకు ఇందులో. ఎందుకంటే ఎవడు బాధ్యత కలిగినోడు పడగ ప్రభుత్వం ఒకవేళ అనుమతి ఇవ్వకపోతే అది ప్రభుత్వ చేతకంతాను. ఆఫ్టర్గా పవన్ కళ్యాణ్ వస్తే మీటింగ్ పెట్టుకుంటే శాంతి భద్రతల సమస్య వస్తుందా? ఏం తెలివి తక్కువతనం ఇది? ఇక ఒక రాష్ట్రానికి ఆపడం అనేది ఏమంతో కాదు. ఇంకా ట్రంప్ ఇన్ని ఆంక్షలు పెట్టినా అక్కడికి అవతలేరిపోతూనే ఉన్నారు. ఈ తెలంగాణ నుంచి ఆంధ్ర నుంచి తెలంగాణ పోవడానికి ఎవడు ఆపలేడు. కానీ ఎవడు ఆపినోడు కూడా లేడు. ఇవి కావాలని చెప్పి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యలు, రైతుల సమస్యలు, యువకుల సమస్యలు, నిరుద్యోగ సమస్యలు, విద్యార్థుల సమస్యలు, హాస్పిటల్ సమస్యలు, వీటన్నిటి నుంచి పక్కదారి పట్టించడం కొరకు ఆడుతున్న డ్రామా తప్ప ఇంకొకటి లేదు ఇక్కడ. రైట్. ఇది ట్రంప్ ఆంక్షలు విధిస్తేనే అమెరికాకు పోయేది ఆగట్లేనప్పుడు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి సబ్ పెట్టుకుంటే ఏముంది అనేటువంటిది ఆయన చెప్తున్నటువంటి మాట. ఇది పక్కాగా ఒక డైవర్షన్ పాలిటిక్స్లో భాగం అనేటువంటిది. సో నిజంగా డైవర్షన్ పాలిటిక్స్లో భాగమైతే ఆయన అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఈ స్థాయిలో ఎందుకు రియాక్ట్ కావాల్సి వచ్చింది అనేది ఇక్కడ చాలా కీలకమైన పాయింట్. ఎందుకంటే మనం ఓవరాల్గా జరుగుతున్నటువంటి ఎపిసోడ్లో చూస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పిసిసి ప్రెసిడెంట్ కావచ్చు, అట్లనే మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు, నాయకులు చాలా ఘాటుగా, చాలా తీవ్ర స్వరంతో పవన్ కళ్యాణ్ పైన విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. సో పవన్ కళ్యాణ్ నిన్న ఆయన నివాసం వద్ద నుంచి మీడియాతో మాట్లాడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా పొన్నం ఏం మాట్లాడారో కూడా ఒకసారి చూద్దాం. మిస్టర్ పవన్ కళ్యాణ్, ఇది మా అయ్య జాగిరే, మా తెలంగాణ ప్రజల అయ్య జాగిరే, 4 కోట్ల ప్రజల మనుషుల యొక్క అయ్య జాగిరే, నీ అయ్య జాగిరి కాదు. ఫస్ట్ గుర్తుపెట్టుకో. కానీ ఆయన మాట్లాడినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ చూస్తూ ఉంటుంటే ఇది పాకిస్తానా ఇండియా అని మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు, పాస్పోర్ట్ తీసుకోవాలని. ఈ మైండ్ సెట్ తీసేయండి. ఆయన శాసనసభలు ఉన్నారు, ఇలా పార్లమెంట్ గురించి ఐడియా లేదు. నేను పార్లమెంటు తెలంగాణ బిల్ అయ్యే సందర్భంలో ప్రత్యక్ష సాక్షి. అంతకంటే ముందు కూడా చిన్న బిల్ వస్తే కూడా నేను అనేక సందర్భాలు చెప్పిన ఈ పార్లమెంటరీ వ్యవస్థలో తెలిసి మాట్లాడుతున్నా తెలియక మాట్లాడుతున్నా తలుపులేసి పార్లమెంటులో బిల్ తెచ్చుకున్నా చెప్తారు. ఇప్పటికీ ఇంత కక్ష, ఇంత అక్కసు తెలంగాణ మీద మాటల్లో మాట్లాడుతూనే మళ్ళీ తెలంగాణ మీద అక్కసు వెళ్ళకొస్తా ఉన్నాడు. ఇది మంచిది పద్ధతి. రైట్. ఇది పవన్ కళ్యాణ్ ఎవరైతే బెదిరిస్తున్నారో వాళ్ళ అయ్యజాగిరా అన్న మాటలకు మంత్రి పొన్నం రియాక్షన్ ఇది. ఖచ్చితంగా ఇది మా అయ్యజాగిరే అనేటువంటి మాటను ఆయన స్పష్టం చేశారు. సో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయంలో పవన్ కళ్యాణ్ ఇప్పటికి కూడా అదే రకమైనటువంటి తీరుతో వ్యవహరిస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఆయన మాట్లాడడం జరిగింది. సో ఇందాక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఇది డైవర్ట్ చేసేటువంటి ప్రక్రియలో భాగమని ఆయన మాట్లాడినప్పుడు సో ఇక్కడ మంత్రి రియాక్షన్ మనం చూసాం. సో ఇదే టైంలో బీజేపీ కూడా రియాక్ట్ అయింది. ఎందుకంటే ఈ ఓవరాల్గా జరుగుతున్న ఎపిసోడ్లో భారతీయ జనతా పార్టీ సంబంధించి అంటే కాంగ్రెస్ పార్టీ ఇలా రియాక్ట్ అయినప్పుడు, కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నేతలు ఇలా మాట్లాడుతున్నప్పుడు బీజేపీ సంబంధించినటువంటి వాళ్ళు ఎందుకు మాట్లాడడం లేదనేది బహుశా మీడియా వాళ్ళు కూడా నిన్న పవన్ కళ్యాణ్ని ప్రశ్నించారు. ఆ విషయం నన్ను ఎందుకు అడుగుతారు, మీరు బీజేపీ నాయకుల్ని అడగండి అని చెప్పి ఆయన స్పష్టం చేశారు. సో ఇదే తరుణంలో ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు ఢిల్లీలో ఉన్నారు. ఎందుకంటే నిన్న ఢిల్లీలో నితిన్ నబీన్ అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కూడా ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ నిర్వహించింది. సో ఆ సందర్భంగా రామచంద్రరావు గారు ఏం మాట్లాడారో ఒకసారి విందాం. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో మాకు ఎన్డీఏలో ఒక భాగ్యస్వాములు. వారన్నా వారి పార్టీ అంటే కూడా మాకు గౌరవము, మాకు ఎటువంటి విభేదాలు వారితో లేవు కూడా. ఎవరైనా ప్రజాస్వామ్యంలో సభలు పెట్టుకోవచ్చు. సభలు నిరాకరించడానికి అసలు అవసరం లేని ఒక సమయంలో సభని నిరాకరించినటువంటి ఒక ఎందుకు చేశారనేది దానికి కారణాలు కూడా ఎవరికేం తెలియదు. కాంగ్రెస్ పార్టీ
అక్బరుద్దీన్ ఓవైసీకు నిర్మల్లో వారు పర్మిషన్ ఇస్తారు, నిజామాబాద్లో పర్మిషన్ ఇస్తారు, బోధనలో పర్మిషన్ ఇస్తారు మతాల్ని రెచ్చగొడుతుంటే. కానీ ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీకు దాంతోపాటు పత్రికా విలేకరుల సమావేశాన్ని కూడా పర్మిషన్ ఇవ్వకపోవడం అనేది కాంగ్రెస్ పార్టీ ఒక అప్రజాస్వామిక ధోరణి ఈరోజు స్పష్టంగా కనబడుతుంది. రైట్, ఇది పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో భాగస్వామి, ఆయనతో కానీ లేదా జనసేన పార్టీతో కూడా మాకు ఎలాంటి విభేదాలు కానీ లేవు, మంచి సంబంధాలే ఉన్నటువంటి పరిస్థితి, సభ పెట్టుకుంటే తప్పేంటి అనేటువంటిది రామచంద్రరావు గారు మాట్లాడింది. సో రఘునందన్ రావు కూడా మాట్లాడారు, ఒకసారి అది కూడా విందాం మనం. ఇది కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారు అంటారు మా కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంది, ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా మాట్లాడొచ్చు అని అంటాడు. మరి అట్లాంటప్పుడు పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి వచ్చి ఒక సభ పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఇబ్బంది ఏముందో నాకు అర్థం కాలేదు. దేశంలో అనేక మంది అనేక ప్రాంతాలకు వెళ్ళి మాట్లాడుతూ ఉంటాం. రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ కూడా వచ్చి మీడియాతో చిట్ చాట్ చేస్తూనే ఉంటాడు. అట్లే ఇంకో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పక్క రాష్ట్రానికి వచ్చి ప్రెస్ మీట్ పెడితే ఎవరికైనా లేదా సభ